నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆన్లైన్లో ఎట్లా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా, స్కిప్ చేయకుండా ఎవరు చూస్తే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అనే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఓకేనా, సో పట్టణాల్లో నివసించే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో సో అట్లాంటి వాళ్ళకి సొంత ఇంటి కల నెరవేరాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్కీమ్ అనేది ప్రవేశపెట్టారనమాట. ఓకేనా, సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మనం తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎట్లాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా, సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. ఓకేనా, ఇది మన సెప్టెంబర్ 2024 లాంచ్ అయిందన్నమాట. ఓకేనా, సెప్టెంబర్ 2024 అంటే 15వ తారీఖున లాంచ్ చేశారన్నమాట ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మన ఇక్కడ ఉన్న చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో మన వెబ్సైట్లో ఉంటుంది, క్లియర్గా చూడండి. చూసి ఓపెన్ చేసి మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ఏంటంటే ఇక్కడ 4 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయండి. బిఎల్సి, ఏహెచ్పి, ఏఆర్హెచ్, అలాగే ఐఎస్ఎస్. మనకి బిఎల్సి అంటే ఏం లేదండి. సో ఈ బిఎల్సీలో వచ్చేసరికి ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో ఆ స్థలం మీద ఇల్లు నిర్మించుకుంటే కనుక అట్లాంటి వాళ్ళకి సబ్సిడీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, లోన్స్ ఇస్తూ ఉంటారు. సో దానికి సబ్సిడీ కూడా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఏహెచ్పిలో వచ్చేసరికి ఏంటంటే పబ్లిక్ అలాగే ప్రైవేట్ ఏజెన్సీలు ఉంటాయి కదా, సో వాళ్ళ చేత ఇల్లు నిర్మించి ఆ ఇల్లు మనకి ఇస్తారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ మొత్తం మీద మనకి కాస్త సబ్సిడీ ప్రొవైడ్ చేసి సో ఆ అమౌంట్ మనం తిరిగి రీపే చేసేలాగా ఇట్లాగా మనకి అవకాశం అయితే కల్పిస్తారన్నమాట. లోన్స్ ఇచ్చి మనకి ఆ లోన్స్లో మనకి సబ్సిడీ కూడా ఉంటుంది. సో ఆ విధంగా. అండ్ ఏఆర్హెచ్ వచ్చేసరికి ఏంటంటే సో ఎవరైతే రెంటెడ్ హౌస్లో ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా సో వీళ్ళనేవి లోన్స్ అని ప్రొవైడ్ చేస్తుంటారన్నమాట. అది ఎక్కువ ఏంటంటే ఇక్కడ కొన్ని మనకి కేటగిరీస్ ఇచ్చారని చెక్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి, అలాగే వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ వర్కర్స్ కానివ్వండి. సో ఇట్లా కొంతమందికి కొన్ని కేటగిరీస్ ఇచ్చారు, మీరు చదువుకోండి క్లియర్గా. ఓకేనా, రిక్షా పులర్స్ కానివ్వండి, అలాగే వీధి వ్యాపారులు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను. ఓకేనా, కాంట్రాక్టుల ఎంప్లాయీస్ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి కానివ్వండి, హాస్పిటల్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి రెంటెడ్ హౌస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి చివరిగా ఐఎస్ఎస్ అండి. ఈ ఐఎస్ఎస్లు ఏంటంటే సో మనకి కొన్ని కేటగిరీస్ అంటే ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజి, ఎంఐజి. ఓకేనా, ఎకనామికల్గా బాగా వీక్గా ఉన్న కేటగిరీస్ కానివ్వండి, అలాగే లో ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకి అంటే 3 లక్షల నుంచి 9 లక్షల వరకు సంవత్సర ఆదాయం కలిగి ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా సో అట్లాంటి వాళ్ళకి వీళ్ళు ఆర్థిక సహాయం చేస్తారన్నమాట. ఓకేనా, లోన్స్ అనేవి ప్రొవైడ్ చేసి సబ్సిడీ లోన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇట్లా 4 కేటగిరీస్ ఉన్నాయి. మన అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోవచ్చు. చదువుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే రీడ్ మోర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎట్లా అప్లై చేయాలంటే కనుక మనకి పైన చెక్ చేసుకోవచ్చు, అప్లై ఫర్ PMAY U2.0 అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా, సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మనకు లోడింగ్ తీసుకొని ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను చెప్పిన కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అనమాట. బిఎస్సి, ఏహెచ్పి, ఏఆర్హెచ్, ఐఏఎస్. ఓకే, సో చూడవచ్చు. అండ్ మనకేంటంటే ఇక్కడ కింద క్లిక్ టు ప్రొసీడ్ అనే బటన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కనుక సో మనకి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఏముంటుంది, ఈ మనం అప్లికేషన్ ప్రాసెస్లో ఏమేమి అప్లోడ్ చేయాలి అనే దాని గురించి మీరు క్లియర్గా ఇచ్చారు. అయితే మనం ఎంచుకున్న కేటగిరీ ప్రకారం మనకైతే అక్కడ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలండి. అయితే ఈ పై 3 మనకి మ్యాండేటరీ, ఆ తర్వాత 3 అనేవి సో మనం ఎంచుకున్న స్కీమ్ ప్రకారం ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఇన్కమ్ ప్రూఫ్ అనేది కామన్గా ఉండొచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొన్ని విషయాల్లో ఉంటుంది, అండ్ ల్యాండ్ డాక్యుమెంట్ అనేది అన్ని విషయాల్లో ఉండొచ్చు మేబీ. ఓకేనా, సో మీరు చూడొచ్చు. ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆ తర్వాత మనకి ప్రొసీజర్ బటన్ కనిపిస్తుంది, క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ హౌస్ హోల్డ్ యాన్యువల్ ఇన్కమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంతమంది మీకు చెప్పాను కదా, సో 9 లక్షలు అని చెప్పేసి, 3 లక్షల నుంచి 9 లక్షలు అని చెప్పేసి అట్లాంటి వాళ్ళు. సో మీ ఇన్కమ్ ఎంత, మీ యొక్క సంవత్సర ఆదాయం అనేది ఇవ్వండి. నేను ఏంటంటే ఇక్కడ 5 లక్షలు అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకేనా, సో 5 లక్షలని ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చండి, మిషన్ కంప్లీట్ అంటే మీరు బిఎస్సికి కింద తీసుకోవాలనుకున్నారా, ఏహెచ్పి సంబంధించింది అంటే ఏ కేటగిరీ అంటే ఇంతకుముందు చెప్పాను మీకు. బిఎస్సిలో ఏంటంటే సొంతంగా స్థలం ఉంటే దాని మీద ఇల్లు కట్టుకోవడం, ఏహెచ్పి అంటే ఏంటి, ఐఎస్ఎస్ ఏంటి అని చెప్పేసి నేను ఐఎస్ఎస్ని క్లిక్ చేస్తానండి. ఇక్కడ ఏంటంటే అన్ని గ్రూపుల వారికి
అవకాశం ఉంటుందన్నమాట. 3 లక్షల నుంచి 9 లక్షలు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలన్నా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్నా, ఓకే. సో ఐఏఎస్ఎస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మీకు ఇండియాలో ఏదైనా ఓన్ హౌస్ ఉందా ఎక్కడైనా కానివ్వండి అని చెప్పేసి అడుగుతాను. నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత గడిచిన 20 సంవత్సరాల్లో మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హౌసింగ్ సంబంధించిన ఏమైనా లోన్స్ తీసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సెలెక్ట్ చేసుకొని చెక్ ఎలిజిబిలిటీ చెక్ని క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక మన సంబంధించిన ఆధార్ నెంబరు అండ్ దాని ఆధార్ మీద మన నేమ్ ఎట్లయితే ఉంటుందో సో అట్లా యాజ్ పర్ ఆధార్ ప్రకారం నేమ్ కూడా ఎంటర్ చేయమన్నారు. అండ్ ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చారు, టిక్ చేసుకొని గెట్ ఓటీపీని క్లిక్ చేస్తే కనుక మన ఆధార్ లింక్ అయినా మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా నేను చేసి చూపిస్తాను మీకు, ఓకేనా. కంప్లీట్ చేసి చూపిస్తాను. నా ఆధార్ నెంబరు అలాగే నా నేము ఇచ్చి చెక్ బాక్స్లో టిక్ చేసుకొని గెట్ ఓటీపీని క్లిక్ చేశాను. అండ్ నా ఆధార్కి ఏదైతే లింక్ అయిందో మొబైల్ నెంబరు ఇక పాపప్ వచ్చిందండి. సో దానికి ఓటీపీ తెలియదనమాట. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి, అది కూడా ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అని బటన్ క్లిక్ చేశానండి. క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ అయిందనమాట, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరికి మనకి పర్సనల్ డీటెయిల్స్ అనమాట, మన సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలండి. అయితే మనకి ఏంటంటే ఇక్కడ స్టార్ మార్క్స్ ఇచ్చారు చూసారా, ఇవన్నీ మ్యాండటరీ, ఇవి తప్పనిసరిగా మీరు నింపాలి, ఓకే. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అని చెప్పేసి మనకి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది పైన, ఓకే. అయితే ఇక్కడ చూడండి మనకి మన సంబంధించిన డీటెయిల్స్ అంటే మన పాన్ నెంబరు, ఇది మనకు ఆప్షనల్లో పాన్ నెంబర్ అనేది ఇది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. మిగతా పైన నేము అలాగే మన ఆధార్ నెంబర్ తీసేసుకుంది. అండ్ మన డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మ్యారిటల్ స్టేటస్, మొబైల్ నెంబరు, ఓకేనా. అండ్ జెండర్ కానివ్వండి, ఈమెయిల్ ఐడి ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, ఓకే. అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేము, ఓకే. సో ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేసుకోవాలి. ఇవన్నీ మనకు సింపుల్గా ఉంటాయి, మీకు ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు. అలాగే ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా, శాలరీ ఎంప్లాయిడా, ఏంటి లేబరా ఏంటని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ సంబంధించిన ఆక్యుపేషన్ కానివ్వండి, కేటగిరీ కానివ్వండి, అలాగే రిలీజన్ కానివ్వండి, ఇవన్నీ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి అంటే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాన్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మీరు చదువుకోవాల్సి లేదు, చదువు లేని వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది మీరు ఇక్కడ ఇవ్వాలి, ఓకేనా. అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి కింద ఒక ఆప్షన్ ఇచ్చారు. సో ఇదేంటంటే పిఎం స్వానిధి, అలాగే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఓకేనా. అలాగే పిఎం విశ్వకర్మ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, సఫాయి అండ్ చావల్ అంటే ఈ కేటగిరీ కింద మీరు చెందినవారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ కేటగిరీ కింద మీరు చెందినవారైతే ఎస్ అని చెప్పేసి లేకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అని చెప్పేసి, ఓకేనా, సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట. అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో మీ రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లిక్ చేయాలన్నమాట. మనకి యాడ్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది. సో యాడ్ అని బటన్ క్లిక్ చేసినప్పుడు సో డీటెయిల్స్ ఒక్కొక్కరిది మనకి ఓపెన్ అవుతుంది అనమాట, ఓకేనా. సో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఒకటి మనం ఫిల్ చేసి అండ్ ఆ తర్వాత యాడ్ అని బటన్ క్లిక్ చేసి ఇంకొకరిది అట్లా మనము ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ అందరినీ కూడా యాడ్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట, ఓకేనా. సో హౌస్ హోల్డ్ కేటగిరీ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ అలాగే ఎంఐజీ ఇంతకుముందు చెప్పానండి. ఎకనామికల్లీ వీక్ సెక్షన్స్ ఉంటారన్నమాట, అంటే ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళు, ఆర్థికంగా బాగా వీక్గా ఉన్నారు. సో అంటే మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో అమౌంట్ దాని ప్రకారం చూపించేస్తుంది అనమాట. లో ఇన్కమ్ గ్రూపా, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అనేది ఇక్కడ తీసేసుకుంటుంది అనమాట, ఓకే. అండ్ ఆ తర్వాత మనం ఇంతకుముందు ఇచ్చిన దాని ప్రకారం తీసేసుకుంటుంది. ఇది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ తర్వాత కింద వచ్చేసరికి మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనకి అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పీడిఎఫ్లో వీళ్ళు అప్లోడ్ చేయమంటున్నారు. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కనుక దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్లో ఉండాలన్నమాట, దాన్ని అప్లోడ్ చేయాలి. అట్లాగే మీరుంటున్న సిటీలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు అనేది కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవాలి. 0 నుంచి 1 లేకపోతే 8 నుంచి 10, 5 నుంచి 8 అని చెప్పేసి, ఓకేనా. మోర్ దాన్ 10 years ఇచ్చేయాలన్నమాట. ఆ హౌస్లో మీరు ఓన్గా ఉంటున్నారా, రెంట్గా ఉంటున్నారా, లేకపోతే అసలు హోమే లేదా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో దాని ప్రకారం ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు అనమాట, ఓకేనా. సో అడ్రస్ డీటెయిల్స్ అనేవి మీరు కంపల్సరీగా ఇక్కడ ఇవ్వాలి. ప్రజెంట్ అడ్రస్, అలాగే ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ మనకి సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేస్తుంది. ఇది ఫిల్ చేసేసి ఇది క్లిక్ చేసి అనుకోండి, ఇదంతా ఫిల్ అయిపోతుంది అనమాట. అలాగే ప్రాపర్టీ ఉందనుకోండి, మీ స్థలం ఉందనుకోండి, ఆ స్థలం ఎక్కడ ఉంది, సో దానికి సంబంధించిన అడ్రస్ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత హోమ్ లోన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. అంటే ఇంతకుముందు మీకు ఏదైనా హోమ్ లోన్స్ తీసుకుంటే కానీ ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి అనుకోండి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది అనమాట, ఓకేనా. లోన్ అకౌంట్ నెంబర్ కానివ్వండి, అలాగే ప్రాపర్టీ వాల్యూ ఎంత,
ఓకేనా. డిస్బర్స్మెంట్ డేట్ అంటే మీకు ఎప్పుడు ఎంత అమౌంట్ వచ్చింది, ఎప్పుడే వచ్చింది, ఓకేనా. సో లోన్ శాంక్షన్ ఎప్పుడైంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా అడుగుతుంది అనమాట. సో ఉంటే కనుక సేవ్ అండ్ కంటిన్యూ చెప్పేసి క్లిక్ చేయండి, లేకపోతే నో అని చెప్పేసి సేవ్ అండ్ కంటిన్యూ చెప్పేసి క్లిక్ చేసి అనుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట, మీ సంవత్సరం బ్యాంక్ డీటెయిల్స్. ఎందుకంటే ఈ అమౌంట్ అనేది డీబీటీ ద్వారా మనకు త్రూ అవుతుంది కాబట్టి సో మన సంవత్సరం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఎంటర్ చేయాలి అండ్ ఐఎఫ్సి కూడా ఇచ్చి మనం వెరిఫై చేసుకోవాలి, ఓకేనా. వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఇంతకుముందు మీరు ఉజ్వల యోజన కానివ్వండి, లేకపోతే ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, అమృత్ 2.0 కానివ్వండి, ఓకే. సో ఇట్లా కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ స్కీమ్లో లబ్ధి పొంది ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో లబ్ధి పొందితే కనుక ఎస్ అని చెప్పేసి, లేకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న చెక్ బాక్స్లో టిక్ చేసుకొని ఫైనల్ సేవ్ అని చెప్పేసి ఉంది, ఇది క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక అసైన్మెంట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అంటే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది అండ్ అసైన్మెంట్ నెంబర్ అనేది మీ మొబైల్కి వస్తుంది అండ్ మనకి ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది, ఓకే. సో ఆ అసైన్మెంట్ నెంబర్తో మీరు మీ యొక్క లోన్ ఏమైంది అనేది చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దానికి సంబంధించిన లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ట్రాక్ యువర్ అసైన్మెంట్ స్టేటస్ అని చెప్పేసి. సో బై అసైన్మెంట్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మీ నేమ్ ద్వారా కానివ్వండి, మీ ఫాదర్ నేమ్ ద్వారా కానివ్వండి, మీ మొబైల్ నెంబర్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టేటస్ అనేది. బట్ బై అసైన్మెంట్ నెంబర్ ఐడి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే కనుక సో మనకి అసైన్మెంట్ ఐడి నెంబర్ అడుగుతుంది అండ్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇది ఇచ్చి సబ్మిట్ చేశాను అనుకోండి, మీది అసలు మీ యొక్క అప్లికేషన్ ఏమైంది అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట, ఓకే. సో అప్రూవ్ అయిపోతే కనుక సో అమౌంట్ అనేది మీకు డిస్బర్స్ అవుతుంది త్రూ డీబీటీ ద్వారా, ఓకే. సో ఈ విషయాన్ని గమనించాలి. ఈ విధంగా ఎవరైతే పట్టణాల్లో నివసించే పేద ప్రజలు ఉన్నారో సో అట్లాంటి వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా సో వాళ్ళ యొక్క సొంత ఇంటి కలని నెరవేర్చుకోవచ్చు అండి, ఓకే. చూశారు కదా. సో ఏ విధంగా ఏంటండి దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇంకా క్లియర్గా చదువుకోవచ్చు, ఓకే. సో అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది, చూసారు కదండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మళ్ళీ తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.